హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాజ్ డైరీ. ఈ వీడియోలో మనం ఏంటంటే మల్టీ దాల్ దోశ ఎలా చేసుకోవాలనేది చూస్తామన్నమాట. సో అంటే ఏంటంటే అన్ని రకాల పప్పులన్నీ కలుపుకొని మనం దోశ చేసుకోవడం అనమాట. దీన్ని ప్రోటీన్ దోశ అని కూడా అంటూ ఉంటారు. అండ్ డైట్లో ఉన్న వాళ్ళైతే ఈ దోశ తినడం అనేది చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట. సో వర్కౌట్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మల్టీ దాల్ దోశ తినడం వల్ల వాళ్ళకి ఎనర్జీస్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ దోశ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనమైతే ఈ వీడియోలో చూసేద్దామన్నమాట. సో ఇది ప్రాసెస్ ఏంటంటే మార్నింగ్ మనం నానబెట్టుకుంటాం, ఈవినింగ్ గ్రైండ్ చేసుకుంటాం, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశ వేసుకుంటాం అనమాట. అంటే ఇది ప్రాసెస్ సేమ్ మన రెగ్యులర్ దోశ ఎలా చేసుకుంటామో అలాగనే. సో ఇప్పుడు మనం దోశ మేకింగ్ ప్రాసెస్ అనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో నేను కొలతలు చూపిస్తున్నాను. 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ అదే కప్తో నేను మొత్తం అన్ని పప్పులు కూడా తీసుకుంటానన్నమాట. సో 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నేను రేషన్ బియ్యం తీసుకున్నా, మీరు నార్మల్ బియ్యం అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. 1 కప్ ఆఫ్ రైస్కి అండ్ పావు కప్పు మినపప్పు అనేది యాడ్ చేశాను నేను. అండ్ పావు కప్పు పెసరపప్పు యాడ్ చేశాను. అండ్ పావు కప్పు ఎర్రకందిపప్పు, అండ్ పావు కప్పు పెసర్లు, అండ్ శనగపప్పు పావు కప్పు, అండ్ ఇంకో పావు కప్పు కందిపప్పు అనమాట. సో మొత్తం నేను ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ దాల్ తీసుకున్నాను. అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ అనమాట. ఎర్రకందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసర్లు, మినపప్పు, శనగపప్పు, ఈ 5 వచ్చేసి పావు కప్పు తీసుకున్నాను. బియ్యం వచ్చేసరికి 1 కప్ తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మల్టీ దాల్ అనమాట. మెంతులు నార్మల్గా మనం దోశలో యాడ్ చేస్తాం కాబట్టి అట్లా యాడ్ చేసాము. సో ఈ పప్పులన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. మార్నింగ్ పూట వాటర్ వేసేసి దీన్ని ఎలాగా పక్కన పెట్టేసేయాలి. అండ్ ఈవినింగ్ మనం అది ఒకసారి వాష్ చేసుకొని ఆ పప్పుని అనేది మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా గ్రైండర్లో కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. సో నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం పప్పు వేసుకొని నార్మల్గా ఎలా గ్రైండ్ చేస్తామో అట్లనే అనమాట. సో వాటర్ వేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ అలా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట మనము. సో ఇలాగ దోశ పిండి అంతా రెడీ అయింది కదా. ఇది ఈవినింగ్ పూట మిక్సీ పట్టాను నేను. సో దీన్ని నైట్ అంతా అలాగ వదిలేయాలన్నమాట. పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట. పక్కన పెట్టేసి అలా వదిలేయాలి. పొద్దున నేను ఓపెన్ చేసినప్పటికీ ఇది మంచిగా పొంగిందనమాట. అంటే ఫర్మెంట్ అయింది, మొత్తం కూడా మంచిగా పులిసింది, పిండి అంతా మంచిగా అయింది. ఇప్పుడు ఇదంతా కూడా మనం కలుపుకొని వాటర్, పిండి కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనము దోశ పిండిని రెడీ చేసుకోవాలన్నమాట. సో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండ్ కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను దోశ కన్సిస్టెన్సీ రావడం కోసం. సో ఇప్పుడు ఇది దోశ పిండి అనేది రెడీ అయిపోయింది. మనకి దోశ వేసుకోవడానికి మన పిండి మనకి రెడీగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దోశ వేసేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలాగనే ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ మనం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ పిండి అనేది మనం వేసుకోవాలి. నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలానే ఈ దోశ కూడా అలాగే వేసుకోవాలి. సో ప్యాన్ హీట్ ఎక్కింది, దీనిలో ఈ దోశ పిండి అనేది నేను వేసుకుంటున్నాను. నార్మల్ దోశ ఎలాగైతే మనం వేసుకుంటామో అలానే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో లైట్గా నెయ్యి వేసి కాల్చుకోవచ్చు లైట్గా, అండ్ ఆయిల్ కూడా వేసి కాల్చుకోవచ్చు అనమాట. ఎలా అయినా కాల్చుకోవచ్చు.
మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మాత్రం మంచిగా వస్తుంది దోశ మొత్తం కూడా. సో దోశ అయితే మంచిగా కాలుతుంది లోపల నుంచి. సో ఎప్పుడు మనం దీన్ని తిప్పి వేసుకోవాలన్నమాట దోశని. చూసారా చాలా బాగా వచ్చింది కదా, నార్మల్ దోశ లాగానే కొంచెం. సో ఇది మనకి హెల్తీ కూడా అండ్ కొంచెం టేస్ట్ అంటే మరీ నార్మల్ దోశ అంత టేస్టీగా ఉండదు, బట్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. సో ఇది వర్కౌట్ చేసే వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. మా ఇంట్లో 2-3 డేస్కి ఒకసారి నేను ఇది చేస్తాను. సో ఈ దోశని మనము నార్మల్ చట్నీతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం టమాటో చట్నీతో అయితే చాలా బాగుంటుంది అండ్ కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే నేను టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దోశ. మీరు కూడా ట్రై చేయండి. కీప్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.